రీసెంట్ గా స్కాన్ చేస్తే సిటీ స్కాన్ లో డర్మాయిడ్ సిస్ట్ ఉందని డర్మాయిడ్ సిస్ట్ ఉందన్నారు. సో ఇప్పుడు మీరు ఇచ్చే మెడిసిన్ వల్ల సిస్ట్ కి మనం చెప్పాము ఇందాక, హార్మోన్ల సెగ వల్ల రావచ్చు, క్రిముల వల్ల రావచ్చు. ఏదైనా అది మన బిడ్డకి రాకుండా అడ్డుపడుతుంటే మనం ముందు ఈ క్రిముల వల్ల వచ్చిన ఆ క్రిముల్ని తొలగిస్తే గడ్డ అణిగే అవకాశం ఉంది. అలాగే హార్మోన్ల సెగను తగ్గిస్తే కొత్త గడ్డలు రాకోకుండా ఆగే అవకాశం ఉంది. కానీ బిడ్డను రప్పిస్తే ఈ గడ్డలన్నీ అణిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీటిని గురించి తీయడానికే మనం పనికట్టుకుని తీస్తూ కూర్చుంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం గడ్డలను అక్కడ ఉన్న బిడ్డను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. గడ్డ రావడానికి కారణమైన దాన్ని గుర్తించి మళ్ళీ కొత్త గడ్డలు రాకుండా ఉన్న గడ్డ అనగడానికి బిల్లలిస్తూనే మధ్యలో మన బిడ్డని మనం తెచ్చుకుని ఆ బిడ్డను తెచ్చుకోవడం ద్వారా ఈ గడ్డ కూడా అణిగిపోద్ది. కాబట్టి అలా ప్రయత్నం చేస్తాం. థైరాయిడ్ 7.6 ఉంది. థైరాయిడ్ కూడా హార్మోన్లో టెస్ట్ వస్తుంది మనకి. మీరు ఆల్రెడీ వాడే బిల్లలు వాడండి. మీరు వాడుతూ ఉండగా కూడా కంట్రోల్లో ఉంది అని ఇప్పుడు మన టెస్ట్లో వచ్చింది అనుకోండి, సేమ్ బిల్ల. లేదు పెరిగింది అనుకోండి, మేము పెంచుతాం. తగ్గింది అనుకోండి, మేము డోస్ తగ్గిస్తాం. లేదు నార్మల్గా ఉందనుకోండి, సేమ్ డోస్ కంటిన్యూ చేయండి అమ్మా అని చెప్పి మేము చెప్పాం. మీరు ఎలాగూ కంటిన్యూ చేస్తూ పోవడమే. ఓకే, థ్యాంక్ యూ సార్.